దేవుడు నాడు జాగ్రత్త అదే అని చెప్తున్నాను. తర్జనతో అదే అట్లాంటి వాళ్ళు పోయి దాన్ని నమ్మి గుడిని పోషించిన శ్రీకృష్ణదేవరాయలు లాంటి వాళ్ళు, రాజులు, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కలిసి, ఏ రాజు ఉన్నా ఏ రాజు లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి ఇంచుమించుగా ఒక 16వ శతాబ్దం దాకా రాజులు ఈ దేశంలో గుళ్ళని కాపాడారు, గుళ్ళని పోషించారు, గుళ్ళ సంగతి తీసుకున్నారు. దేవుడి జోలికి పోలా. వాళ్ళు ఉండి ఏం చేయాలో అని చేశారో వాళ్ళకి నిలబడి. కృష్ణదేవరాయలు కూడా తిరుమల గుళ్ళో చేతులు కట్టుకొని నిలబడి ఉండే బొమ్మ ఉంటుంది. ఒక మహాచక్రవర్తి ఆయన ఆ భంగ్యంలో ఉన్నాడు. వాళ్ళు పోయారు. పోయినప్పటి నుంచి దొంగలు పడ్డారు. ఎవరొచ్చారు? వాళ్ళని ఆక్రమించి తిరుపతికి సంబంధించి ఆర్కాట్ నవాబ్ అని ఉన్నాడు, అతని చేతిలోకి పోయింది. అది ముస్లింల పరిపాలన మొదలైంది. ముస్లింలు మన దేశంలో ఎంతో చేశారు, దేవాలయాలను కూల్చారు, అది చేశారు, నువ్వు చదువుకున్నావు కదా. అందుకని అక్కడ ఆ టైంలో నువ్వు బాగా ఉంటుందని అనుకోలేం కదా. అది కొన్నాళ్ళు నడిచింది. అది ఎన్నాళ్ళు? దాదాపు ఒక 100 ఏళ్ళ పైన నడిచింది. ఆ తర్వాత ఏమైందంటే దాని నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ జోలికి వచ్చింది. ఈస్ట్ ఇండియా కంపెనీ వాడు మన దేశం వాడు కాదు, మన మతం వాడు కాదు, వాడు చేసేది వాడు చేశాడు. 1801లో వాడి దగ్గరికి పోయింది. వాడు 43 ఏళ్ల పాటు వాడు పరిపాలన చేశాడు. అప్పుడు మనకి న్యాయం జరగల. వాళ్ళు దోచుకోవటంలోనే ఉన్నారు. గుడి ఉందయా, వాళ్ళు మహానుభావులు ఏం చేశారంటే ఆ ముస్లింలు మిగతా గుళ్ళను కూల్చినట్టు, వారణాసి అటువంటి గుళ్ళను కూల్చినట్టు కాకుండా తిరుమలని బతకనిచ్చారు. అందుకు గాను ఏంటంటే ఇక్కడ వచ్చే ఆదాయం మొత్తం గుంజుకున్నారు. వాళ్ళ ఆదాయం గుంజుకోవడానికి ఇది వాడుకున్నారు. ఇది బాగా గంగిగోవులాగా పనికొస్తున్నది కదా అని బతకనిచ్చారు. సరే, ఆ రకంగా పోవటం వల్ల మనకి దోపిడీ జరిగింది, భయంకరమైన దోపిడీ జరిగింది. ప్రజలను దోచుకున్నారు, భక్తులను దోచుకున్నారు. గుడికి వాళ్ళ పరాయి మతం వాడు ఏం చేస్తాడు, చేయడం అయిపోయింది. 1947లో మీకు అది స్వతంత్రం వచ్చేంత వరకు కూడా తిరుపతి ఆ కృష్ణదేవరాయల టైం పోయిన తర్వాత ఈ 300 ఏళ్ల పాటు పాపం భక్తులు దోపిడీకే గురయ్యారు. అన్ని రకాలుగాను దోచుకోవటం తప్ప దేవుడికి ఏం చేస్తామన్న చింతన లేదు. ఆ రాజుల కాలం పోయింది.